శంకర భగవత్పాదులు జగన్నాథాష్టకం చేస్తూ 4వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కృపా పారావార సజల జలద శ్రీడి రుచిరో రమ వాణి సోమ స్ఫురధనల పద్మోద్భవముఖై సురేంద్రైరారాధ్య శృతిగణశిఖా గీతచరితో జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే అంటారు. ఆయన ఏదైనా ఒక శ్లోకం చేశారు, ఒక స్తోత్రం చేశారు అంటే ఏ స్వరూపాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో దాని తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. కృపాపారోవార, కృపాపార అంటే సముద్రము ఎంత లోతుంటుందో అంత లోతైనటువంటి దయ కలిగిన వాడా అని పిలిచారు. సజల జలద శ్రేణి రుచిరు, నల్లటి మబ్బు దొంతరలు వస్తే అవన్నీ కలిసిపోతే వాటిలో ఎంత కాంతి ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి రూపమున్నవాడా. సాధారణంగా ఓ నల్లటి బొగ్గో కాలిపోయినటువంటిదో ఉందనుకోండి, ఆ కాంతి ఉండదు. కానీ నల్లటి మబ్బులో కాంతి ఉంటుంది. ఆ కాంతి అందులో ఉన్నటువంటి నీరు లోకానికంతటికీ దాహార్తిని తీర్చగలిగిన పరోపకార బుద్ధి, ఆ మబ్బుకున్నటువంటి గొప్ప కాంతి గుణం, ఆ చల్లతనం, అది ఎట్లా ఉంటుందో నీయందు కూడా అటువంటి కారుణ్యం ఉన్నది. మమ్మల్ని చల్లగా చూడగలిగినటువంటి వాడివి. కృపాపారోవారో సజల జలద శ్రీణి రుచిరో అని పిలుస్తున్నారు. ఇందులో ప్రత్యేకించి భగవంతుని యొక్క దయాగుణం గురించి మాట్లాడుతూ అది సముద్రము వంటిది అని అన్నారు. జగన్నాథుడు ఉన్నది సముద్రపు టొడ్డునే, అందుకే మహాంబోధేస్తీరే అన్నారు నిన్నటి శ్లోకంలో. ఇవాళ కృపాపారోవారో అంటున్నారు. అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, అది నేను మామూలు మనుష్యుని విషయంలో కాదు మాట్లాడుతున్నది. ఒక ఉప్పు బొమ్మో ఒక పంచదార బొమ్మో సముద్రపు లోతు తెలుసుకుని వచ్చి నేను చెప్తానని ప్రయాణం మొదలుపెట్టి సముద్రం యొక్క అడుగు తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళిందనుకోండి, అది ఇక మళ్ళీ పైకి తిరిగి వచ్చి చెప్పే అవకాశం ఉండదు. అది అందులోనే కరిగిపోతుంది. అట్లాగే భగవంతుని యొక్క దయాగుణపు లోతు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడెవరుంటాడో ఆయన భగవంతుని యందే లీనమైపోతాడు. అందుకే భగవద్గీతలో ఒక గంభీరమైనటువంటి మాట చెప్తాడు. జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మన ఇతి మామీతి సోర్జున అంటాడు. నా జన్మ నా కర్మ దివ్యం, నేను జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. కానీ నేను జన్మ ఎత్తడం అంటే ఒక అవతారం తీసుకోవడం. అసలు నేను ఒక అవతారంగా ఎందుకు వచ్చానన్న విషయాన్ని బాగా పరిశీలించినటువంటి వాడెవరుంటాడో వాడు నా యందే కలిసిపోతాడు. ఇక మళ్ళీ ఆయన పుట్టవలసిన అవసరం ఉండదు.